వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాము. ఈ అప్డేట్లో భాగంగా ముఖ్యంగా టాలీవుడ్లో అగ్ర కథానాయకులుగా చలామణి అవుతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్ యొక్క న్యూస్ తోటి మేము ముందుకు వచ్చాము. దాదాపు 2024-23లో ప్రభాస్ మరియు తారకులు తమ యొక్క హవాని సృష్టించారు. దాదాపు ప్రభాస్ అయితే సలారు కల్కితోటి ఒక ప్రపంచాన్ని సృష్టిస్తే, దాదాపు 2024లో రిలీజ్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అయితే మరొక ప్రపంచాన్ని దేవరా 2తో సృష్టించాడు జూనియర్ ఎన్టీఆర్. తర్వాత ఈ యొక్క అగ్ర కథానాయకులు యొక్క తర్వాత మూవీస్ ఏంటి, వీటి యొక్క విషయం ఏంటి అనేటువంటి దాని మీద తెలుగు ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఏంటి అనేటువంటివి. ఈ యొక్క విషయంలో భాగంగా ఒకేసారి 2026లో ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ యొక్క 2026 సంవత్సరంలోనే వాళ్ళ యొక్క మూవీస్ని రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేసుకున్నారన్నమాట. వీళ్ళిద్దరి యొక్క మూవీస్లో నిర్మిస్తున్నటువంటి ఒకే నిర్మాతలైనటువంటి నవీన్ నర్నేని మరియు రవిశంకర్ ఎలమంచిలి మైత్రి మూవీస్ అధినేతలు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2తో హృతిక్ రోషన్ యొక్క కాంబినేషన్లో హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి వార్ 2 మూవీతో ఫుల్ బిజీలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మూవీ ఏం చేయబోతున్నాడు ఏంటి అనేటువంటి దాని మీద కూడా చాలా వార్తల కోసము ఎదురు చూస్తున్నారు అన్నమాట తెలుగు ప్రేక్షకులు కానీ మరియు పాన్ ఇండియా ప్రేక్షకులు కానీ. చూసుకున్నట్లయితే వార్ 2 దాదాపు చివరి స్టేజ్కి చేరినట్లు మనకి సమాచారం అన్నమాట. దాదాపు వార్ 2 2025 ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి ఏవైకే ఫిల్మ్స్ అధినేత ఆకాష్ చోప్రా రంగం సిద్ధం చేస్తున్నారు. హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలయికతో వస్తున్నటువంటి ఈ మూవీని అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది 2025 ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధం చేశారు. కీలకమైనటువంటి సన్నివేశాలు కానీ భారీ యాక్షన్ సీన్స్ కానీ చిత్రీకరించి ఒక రేంజ్లో మూవీని తీసుకెళ్ళడానికి శాయశక్తిలా ట్రై చేస్తున్నారు ఏవైకే ఫిల్మ్స్ అధినేత ఆకాష్ చోప్రా. మరియు ఎవరైతే ఉన్నారో డైరెక్టరు అయాన్ ముఖర్జీ ఆధ్వర్యంలో పక్కా ప్లాన్ తోటి చాలా రోజుల నుంచి కష్టపడుతూ మంచి యాక్షన్ సీన్స్, ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ హీరోస్ అయినటువంటి హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలయికతో వస్తున్నటువంటి మూవీ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా అయాన్ ముఖర్జీకి తెలుసు అన్నమాట. ఆ రేంజ్లోనే ఎటువంటి కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ కూడా తగ్గకుండా ఒక రేంజ్లో సినిమాని నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మూవీని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు అయాన్ ముఖర్జీ. ఇంకా తర్వాత మూవీ పరిశీలించినట్లయితే ఇదే మైత్రి మూవీస్ అధినేత నవీన్ నర్నేని మరియు ఎలమంచిలి రవిశంకర్ వీళ్ళ కాంబినేషన్లో వస్తున్నటువంటి పాన్ ఇండియా డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ నీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో కూడా మూవీని దాదాపు పక్కా ప్లాన్ తోటి పక్కా స్క్రిప్ట్ తోటి రెడీ చేసుకున్నటువంటి ప్రశాంత్ నీళ్ళు దాదాపు ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మూవీని ఆ యొక్క మూవీని స్టార్ట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఈ యొక్క మూవీలో షూటింగ్ కోసము అక్కడ నుంచి వార్ 2 తర్వాత ఈ యొక్క మూవీలో అడుగుపెట్టడానికి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందనమాట. ఈ యొక్క మూవీని చకచకా ఫినిష్ చేసుకొని దాదాపు 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అదే రేంజ్లో కూడా పక్కా ప్లానింగ్ తోటి ముందుకు దూసుకెళ్ళి తప్పనిసరిగా రిలీజ్ చేయాలని కూడా వాళ్ళు మంచి సంకల్పంతో ఉన్నారు. ఇంకా మరొక మూవీ ఇదే మైత్రి మూవీస్ యొక్క నిర్మాణ సారథ్యంలో వస్తున్నటువంటి ప్రభాస్ హీరోగా ఫౌజీ అనేటువంటి మూవీని కూడా నిర్మించడానికి బడా నిర్మాతలైనటువంటి నవీన్ నన్నేని మరియు ఎలమంచిలి రవిశంకర్ వీళ్ళు ఈ మూవీని కూడా 2026లోనే వాళ్ళు రిలీజ్ చేయడానికి వాళ్ళు పక్కా ప్లానింగ్తో ముందుకు వస్తున్నారు. ఈ యొక్క మూవీకి దాదాపు ప్రభాస్ యొక్క నటన కూడా ఒక హై రేంజ్లో ఉండబోతుందని కూడా దాదాపు ఈ యొక్క మూవీకి సీతారామం డైరెక్టర్ అయినటువంటి టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి ఈ యొక్క ఫౌజీ మూవీకి సీతారామం మూవీకి డైరెక్ట్ చేసినటువంటి హను రాఘవపూడిని ఈ యొక్క మూవీకి డైరెక్షన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి మరియు
పక్కా ప్లానింగ్ తోటి పక్కా స్క్రిప్ట్ తోటి తయారు చేసుకొని దాదాపు దసరాకు ఆల్మోస్ట్ రిలీజ్ చేయాలని వాళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నామని కూడా మైత్రి మూవీస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అది కుదరని పక్షంలో 2026లోనే క్రిస్టమస్ కానుకగా ఈ యొక్క మూవీని ఇవ్వాలి అని కూడా వాళ్ళు నిశ్చయించుకున్నట్లు మనకి అర్థమవుతుందన్నమాట. ఏదేమైనా సరే 2026లో మోస్ట్ అవైటెడ్ మూవీస్గా ఉన్నటువంటి ప్రభాస్ మూవీ కానీ జూనియర్ ఎన్టీఆర్ మూవీ కానీ రెండింటిని ఒకే సంవత్సరంలో రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తోటి ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ ఫౌజీ సినిమాను షూటింగ్ స్టార్ట్ చేశారు. అది చకచక ఆ యొక్క పనులు జరుగుతున్నాయి. ఇంకా కాకపోతే మైత్రి మూవీస్ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డైరెక్షన్ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి మూవీకి ఫిబ్రవరి ఎండింగ్లో లేకపోతే మార్చి యొక్క స్టార్టింగ్లో షూటింగ్ స్టార్ట్ చేసి దాదాపు 9-10 నెలలు యొక్క ఫినిష్ చేసి దాదాపు 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని కూడా వాళ్ళు పక్కా ప్లానింగ్తో ముందుకు తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క మైత్రి మూవీస్ వాళ్ళు 2025లో కొన్ని సినిమాలు తీసి వాటిని చకచకా ఫినిష్ చేసుకొని ఏ అయితే అగ్ర హీరోలతో వాళ్ళు తీయాలని వాళ్ళు పక్కా ప్లానింగ్తో వెళ్తున్నారో ఆ మూవీసే దాని తర్వాత వార్ 2 తర్వాత చేయబోయేటువంటి జూనియర్ ఎన్టీఆర్ చేయబోయేటువంటి మూవీ ఒకటైతే, ఇంకొకటి ఫౌజీ సినిమాతో ప్రభాస్ యొక్క ఆధ్వర్యంలో వస్తున్నటువంటి మూవీ ఫౌజీ మూవీ అనేటువంటిది కూడా ఈ రెండు అగ్ర కథానాయకులు పాన్ ఇండియా స్టార్స్గా ఎదిగినటువంటి వీళ్ళిద్దరూ వీరి యొక్క పేరు ప్రఖ్యాతలను దృష్టిలో పెట్టుకొని మైత్రి మూవీ అధినేతలు తగు జాగ్రత్తలు తీసుకొని దాదాపు అన్ని లాంగ్వేజెస్లో తెలుగు, తమిళ్, కన్నడ మరియు కేరళ మరియు హిందీ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి వీళ్ళ యొక్క అగ్ర కథానాయకులు మంచి రేంజ్లో దూసుకుపోతున్నటువంటి ఎన్టీఆర్ మరియు ప్రభాస్ల యొక్క మూవీస్ రెండింటినీ ఒకే సంవత్సరంలో రిలీజ్ చేయాలి కాబట్టి ఒక మంచి పక్కా ప్లానింగ్ తోటి ముందుకెళ్తే కానీ అవి సాధ్యం కాదని కూడా వీళ్ళకి మైత్రి మూవీస్ వాళ్ళకి తెలుసు అన్నమాట. ఈ విధంగా ఒక రేంజ్లో ఈ రెండు మూవీస్ని ప్రతిష్టాత్మకంగా చేసుకొని దాదాపు వాళ్ళ యొక్క మైత్రి మూవీస్ యొక్క సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతలు భారతదేశము లెవెల్లో కూడా మారుమోగిపోతున్నాయి. అదే పుష్ప 2తో వాళ్ళు అడుగుపెట్టినటువంటి మైత్రి మూవీస్ వాళ్ళు దాదాపు పాన్ ఇండియా యొక్క రికార్డులను మొత్తాన్ని కూడా క్రియేట్ చేసి పుష్ప 2ను ఒక రేంజ్లో తీసుకుపోయినటువంటి మైత్రి మూవీస్ వాళ్ళు ఈ మూవీస్ చేస్తున్నారంటే వీళ్ళ మీద కూడా ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఏదేమైనా సరే 2026లో దించబోయేటువంటి రెండు అగ్ర కథానాయకుల యొక్క మూవీస్ పక్కా జాగ్రత్తతోటి పక్కా ప్లాన్ తోటి ముందుకు తీసుకెళ్లాలని కూడా వాళ్ళు అడుగులు వేస్తున్నట్టు మనకి సమాచారం అన్నమాట. ఏదేమైనా సరే 2026లో వచ్చేటువంటి ఈ యొక్క యంగ్ స్టార్స్ అనేటువంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ యొక్క మూవీలు అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.